ఇప్పటికైతే మనకి గిఫ్ట్ గిఫ్ట్ పాజిటివ్ గానే ఓపెనింగ్ చూపిస్తుంది. అలాగే నిడితి క్లోజింగ్ తో పోల్చుకుంటే ఆల్మోస్ట్ 80-90 పాయింట్స్ అప్ లో చూపిస్తుంది. సో మేబీ ఈ రోజు ఒక పాజిటివ్ ఓపెనింగ్ చూడొచ్చు. అలాగే నేను ఇక్కడ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు నేను 6:30కి ఓపెన్ అవుతుంది గిఫ్ట్ గిఫ్ట్. సో ఇప్పుడు న్యూస్ చెప్తాను, అది 9:15లో మారచ్చు అనమాట. నేను చెప్పేటే ఉండకపోవచ్చు. ఒకసారి చాలా ఎక్కువ పెరిగినచ్చు, ఒకసారి వాటర్ మారితే పడిపోయి ఉండొచ్చు కూడా. సో కాబట్టి డిఫెన్స్ స్టేట్మెంట్ అనమాట. స్టేట్మెంట్ బట్టి మార్కెట్ మూవ్ అవుతూ ఉంటుంది. వాట్ ఎవర్ ఇప్పుడు 6:30 అంటే ఇప్పుడు 9:15 లోపు ఏదైనా పెద్ద పెద్ద స్టేట్మెంట్ వచ్చాయనుకో ఆటోమేటిక్ గా మారిపోద్ది. హైలీ అప్ అన్న వెళ్ళొచ్చు, లేదా డౌన్ అన్న వెళ్ళొచ్చు అనమాట. సో కాబట్టి ఇప్పుడు చెప్పినప్పుడు సేమ్ ఇలాగే ఉండాలని లేదు, కొంచెం మారుతూ ఉండొచ్చు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, కొందరు చేసి కొన్నిసార్లు చెప్పినవి మారిపోతున్నా అంటే మార్కెట్స్ అనేవి స్టేట్మెంట్ మీద ఆధారపడి ఉంటాయి. సో నిమిషానికి ఏం జరిగినా మార్కెట్ మారుతూ ఉంటుంది. సో ఈ విషయాన్ని క్లారిటీ అనుకుంటున్నా. తర్వాత వచ్చేసరికి మనకి నిన్న ఎఫ్ఐఎస్ అమ్మారు. సో ఆ సెంటిమెంట్ ఏమైనా ఈరోజు మార్కెట్లో ఉంటుందేమో చూడాలి. అలాగే ప్రస్తుతానికి అయితే ఇంకా మనకి బ్రెంట్ క్రూడ్ $80 కంటే దిగువనే ఉంది. సో అదొక పాజిటివ్ అంశం. సో ఈ రోజు ఉన్న బ్రెంట్ క్రూడ్ పాజిటివ్ గానే ఉంది. తర్వాత గిఫ్ట్ కూడా పాజిటివ్ ఓపెన్ అయింది. మేబీ పాజిటివ్ ఓపెనింగ్ చూడొచ్చు. అలా కాకుండా ఏమన్నా ఓవర్ గా గ్లోబల్ గా ఏమైనా జరిగింది చెప్పలేం. కానీ ప్రస్తుతానికైతే ఎఫ్ఐఎస్ అమ్మడం తప్ప నెగిటివిటీ ఏం కంపరావట్లేదు. సో మేబీ ఈరోజు ఒక పాజిటివ్ మార్కెట్ ని చూడొచ్చు. అలాగే ఈరోజు మనకి నిఫ్టీ ఎక్స్పైరీ డే కాబట్టి కొంచెం మార్కెట్ వోల్టాల్ గా ఉండొచ్చు. సో ఇది గిఫ్ట్ వీడియో. మళ్ళీ ఈరోజు మార్కెట్ ఎలా ఓపెన్ అయింది, ఎలా సస్టైన్ అయింది, ఎలా క్లోజ్ అయిందో ఈవినింగ్ వీడియోతో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ నచ్చితే ఫాలో అవ్వండి.